హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకుని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు చిటపటలాడుతూ ఉంటాయి. అలాగే ఈ మెంతులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్కి ఉన్న వేడికి వేయించుకోవాలి. ఆవాలు మెంతులు అన్నీ కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 3 గరిటెల వరకు నూనెను వేసుకుని నూనె వేడయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం తీసుకున్న గోంగూరను బట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. నేను 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఆ 3 కట్టల గోంగూరకి సరిపడగా ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా కారం కొన్ని ఎక్కువగా ఉంటాయి కదా, అలా చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన ఎండుమిరపకాయలని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కడిగి ఉంచుకున్న గోంగూరని వేసుకుని మగ్గనివ్వాలి. మనకి గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుందండి. గోంగూర అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటే మనకి అడుగున ఉన్న గోంగూర మగ్గిపోతుంది. ఇదే విధంగా కొంచెం కొంచెం ఇలా టర్న్ చేసుకుంటూ మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాలకే మనకి గోంగూర మగ్గిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. గోంగూర మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. గోంగూర చల్లారేలోపు ముందు వేయించుకుని ఉంచుకున్న ఆవాలు, జీలకర్ర ఇంకా మెంతులు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాం కదా, దాన్ని ఈ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్ లాగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో చల్లారిన గోంగూరను వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది. ఇంకా 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు పోపులో మళ్ళీ వేస్తామండి, అందుకని ఇందులో ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఆకులు లాగా ఉంటే బాగుంటుంది, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటాము అనుకుంటే అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి పోపుని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఒక గరిటెడు నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, ఇంకా 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం చితక్కొట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్యాన్కు ఉన్న వేడికి మనకి కరివేపాకు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ పోపులోకి గోంగూర పచ్చడిని కూడా వేసేసుకుని కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గోంగూర పచ్చడి వేసుకుని కలుపుకుంటే ఈ పోపు ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి బాగా పడుతుంది. పోపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రోటిలో దంచుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయ వేసేటప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల కన్నా ఇలా రోటిలో దంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఊరిన తర్వాత బాగుంటాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసుకున్న గోంగూర పచ్చడి వెంటనే కాకుండా 1 గంట 2 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలకి ఆ పులుపు కారం అంతా పట్టి బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలి అనుకుంటే ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.